ఈ రోజు మేము మీకు ఒక అద్భుతమైన దేశం గురించి చెప్పబోతున్నాము. ఇక్కడ హిందీ, భోజ్పురి భాషలు చాలా ఫేమస్. ఇలాంటి దేశానికి మన ఇండియన్స్ ఎక్కువగా వెళుతూ ఉంటారు. అక్కడ నివసించేది కూడా ఎక్కువగా ఇండియన్సే. అందుకనే ఈ దేశాన్ని మినీ ఇండియా అని పిలవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. ఈ దేశం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంతకీ ఏంటా దేశం, అక్కడ ఉన్న వింతైన ముచ్చట్లు ఏంటి, ఇలాంటి వివరాలన్నిటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రపంచంలో మీకు ఏ దేశం ఇష్టమో కామెంట్ సెక్షన్లో రాయండి. కేవలం ఇండియాలో మాత్రమే కుంభమేళా జరుపుకుంటారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే సూరినామ్ అనే ఈ దేశంలో కూడా 15 రోజుల పాటు కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడ వాహనాలు కుడివైపును కాకుండా ఎడమవైపు వెళుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా భారతీయులు ఉండడం వల్ల ఈ దేశపు అధ్యక్షుడు కూడా భారతీయుడే. ఈ అందమైన దేశం సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్నప్పటికీ ఇక్కడ భారతీయులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మన వాళ్ళ డామినేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ అందమైన చిన్న దేశం పేరు సూరినామ్. దీనిని మినీ ఇండియా అని కూడా పిలుస్తారు. నిజానికి ఈ దేశం యొక్క అఫీషియల్ పేరు ది రిపబ్లిక్ ఆఫ్ సూరినామ్. ఇది మన ఇండియా నుండి 15,933 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దేశం. సౌత్ అమెరికాలో ఈ దేశం ఉంటుంది. ఈ దేశానికి దక్షిణాన బ్రెజిల్, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. ఇది చిన్న దేశమే అయినప్పటికీ దాదాపు 61,000 మంది జనాలు నివసిస్తూ ఉంటారు. వీరిలో కూడా ఎన్నో మతాలకు చెందిన వాళ్ళు, జాతులకు చెందిన జనాలు నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న జనాభాలో ఎక్కువ మంది అంటే 78% మంది జనాలు క్రిస్టియానిటీ ఫాలో అవుతూ ఉంటారు. మిగిలిన 22% మంది జనాలు మన హిందువులు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా ఒకరి పండుగలను మరొకరు గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. 163,270 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దేశం చూడడానికి చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా అద్భుతమైన దేశం. ఇక్కడ జనాల అఫీషియల్ లాంగ్వేజ్ డచ్. కానీ భారతదేశంలో ఉన్న 24 రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుండి, బీహార్ నుండి ఇక్కడికి వలస వెళ్ళారు. అందుకనే ఇక్కడ ఎక్కువగా భోజ్పురి భాషను మాట్లాడుతూ ఉంటారు. ఇంతకీ వీళ్ళందరూ ఎందుకు భోజ్పురి మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ భారతీయులు ఎలా స్థిరపడ్డారో చెప్పుకుంటే ఇది చాలా పెద్ద కథ అవుతుంది. మీకోసం సింపుల్గా చెప్పాలి అంటే 1800 నుండి 1835 టైంలో బ్రిటన్తో ఈ దేశం ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ నుండి, బీహార్ నుండి కొంతమంది జనాలను సూరినామ్ దేశానికి కూలీలుగా వలస పంపించింది. అయితే మన భారతీయులను బలవంతంగా అక్కడికి పంపించలేదు. చాలామంది అక్కడకు వెళ్ళడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. అప్పట్లో మన దేశంలో పేదరికం వల్లనో లేక ఆకలి చావుల వలన మన వాళ్ళు ఈ దేశానికి వలస వెళ్ళలేదు. నిజానికి శ్రీరాముడు అడుగుపెట్టిన పవిత్ర భూమి సూరినామ్ అని భక్తుల విశ్వాసం. అందుకనే అక్కడికి వెళ్ళడానికి మన వాళ్ళందరూ ఒప్పుకున్నారు. దీంతో పాటుగా అక్కడ ఉన్న డచ్ ప్రభుత్వం మన ఇండియన్ వర్కర్స్ అందరికీ కూడా సిటిజన్షిప్ ఇచ్చింది. దాంతోపాటుగా పంటలు పండించుకోవడానికి సారవంతమైన భూమిని కూడా ఇచ్చింది. కాబట్టి ఈ వర్కర్స్ మన దేశానికి దూరంగా వెళ్ళిపోయినా సరే మన సంస్కృతిని, ఆచారాలను ఇప్పటికీ కూడా విడిచిపెట్టకుండా కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఈ దేశంలో మనం ఇప్పటికీ మన ఇండియన్ కల్చర్ని, ట్రెడిషన్స్ని చూడవచ్చు. ఈ దేశానికి 1975లో నెదర్లాండ్ నుండి స్వాతంత్రం లభించింది. సూరినామ్ రాజధాని పారామారిబో. ఈ దేశం మొత్తం 10 జిల్లాలుగా డివైడ్ అయింది. ఇక్కడ దేశం మొత్తంలో ఒకే ఒక్క సినిమా హాల్ ఉంటుంది. ఇకపోతే ఇది చిన్న దేశం కావడమే కాకుండా ప్రశాంతమైన దేశం కావడం వల్ల ఈ దేశ జనాభాలో 4వ వంతు మంది ప్రతిరోజు డాలర్లకు మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రధాన నదులు తూర్పు వైపు అట్లాంటిక్ సముద్రంలో కలుస్తూ ఉంటాయి. ఈ దేశంలో సూరినామ్ అనే ఒక నది కూడా ఉంది. ఇక్కడ నివసిస్తున్న భారతీయ జనాలు ఈ నది పేరు శ్రీరామ్ నది అని మార్చారు. ప్రతి సంవత్సరం ఈ శ్రీరామ్ నది ఒడ్డున 15 రోజుల పాటు కుంభమేళా నిర్వహిస్తారు. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. నార్త్ వైపు నివసించే ప్రజలు ఎక్కువగా చేపలు పట్టడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అందుకనే పగలు రాత్రి వీళ్ళు చేపలు పట్టి వాటిని అమ్ముకునే డబ్బులు సంపాదిస్తారు. ఇకపోతే ఈ దేశానికి చెందిన క్రీడాకారులు 1960లో మొట్టమొదటిసారి ఒలింపిక్స్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ దేశం ఒక్కసారి మాత్రమే బంగారు పతకాన్ని గెలుచుకుంది. రజత పథకం కూడా వీళ్ళకి ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఇక్కడ జనాలు ఎడమవైపు కారు నడుపుతూ ఉంటారు. ఇక ఈ దేశ అధ్యక్షుడి పేరు చంద్రికా ప్రసాద్ సంతోఖ్. ఈయన ప్రెసిడెంట్ పొజిషన్కి సెలెక్ట్ అయినప్పుడు మన సంస్కృత భాషలోనే ప్రమాణ స్వీకారం చేశారు అని తెలిస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. 2020లో
కరోనా కారణంగా మన నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా డే అంటే ప్రవాస భారతీయ దివస్ వర్చువల్గా నిర్వహించబడింది. దీనికి సూరినామ్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇకపోతే ఆ టైంలో ఆయన భోజ్పురి భాషలోనే మాట్లాడారు. ఇలా మన భారతీయ భాషల్లో ఆయన మాట్లాడి అందరి మనసు దోచుకున్నారు. ఇక ఈ దేశ కరెన్సీ పేరు సూరినామ్ డాలర్ అని అంటారు. దీనిని మన ఇండియన్ రూపీతో పోల్చి చూసుకుంటే ₹2.76 విలువ చేస్తుంది. ఇక్కడి ప్రజలు ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తారు. చెట్లను మొక్కలను ఎంతో పూజిస్తారు. అంతేకాకుండా చెట్లను ఎవరైనా నరికేస్తే వాళ్లకు మరణశిక్ష విధిస్తారు. ఇక్కడి చట్టాలు చెట్లను సంరక్షించడానికి రూపొందించబడ్డాయి. అంతేకాకుండా ఇక్కడ చెట్ల ఫోటోలు కానీ మొక్కల ఫోటోలు కానీ క్లిక్ చేయడం కూడా నేరం. అలా ఫోటోలు తీయడం వల్ల చెట్లకు నష్టం కలుగుతుంది అని ఆ దేశ ప్రజలు భావిస్తారు. అంటే కెమెరా నుండి వచ్చే కాంతి చెట్ల మీద పడడం వల్ల వాటి పవిత్రత దెబ్బతింటుంది అని స్థానికుల నమ్మకం. ఒకవేళ మీరు ఎప్పుడైనా సూరినామ్కు వెళ్తుంటే చెట్లు మొక్కల ఫోటోలను క్లిక్ చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడ ఉన్న జనాలు కొడతారు. ఇక ఈ దేశపు జనాలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పబ్లిక్లో ఎక్కువగా కలవకుండా ఐసోలేటెడ్గా ఉంటారు. ఎవరితోనైనా సరే చాలా తక్కువగా స్నేహం చేస్తారు. బంధుత్వాలు బంధాలు సంబంధాలు వీళ్ళకి ఉండవు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళందరూ మహా మొహమాటస్తులు. తొందరగా ఎవరితోనూ కలిసిపోరు. ఇక ఈ దేశపు లిటరసీ రేట్ గురించి మాట్లాడుకుంటే ఇది మన దేశం కంటే కూడా చాలా మెరుగ్గానే ఉంటుంది. ఇక్కడ జనాలలో 92% మంది చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు కాలేజీలు నిర్మిస్తూ ఉండడమే కాకుండా ప్రభుత్వం కూడా 100% లిటరసీ రేట్ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈ దేశం సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా చెప్పుకోవాలి. ఇక్కడ నేరాల రేటు దాదాపు 0. దాంతోపాటుగా ఎక్కడ ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు, ఏమీ అనరు. వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి దేశం ఎంత బాగుంటుందో కదా. పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అని చూసే మన వాళ్ళు వీళ్ళని చూసి కొంతైనా నేర్చుకోవాలి. దక్షిణ అమెరికాలో ఉన్న ఒక చిన్న దేశమైనప్పటికీ కూడా సూరినామ్ భారతీయ సంస్కృతి నాగరికతతో నిండి ఉంది. ఇక మేజర్స్ అయిన తర్వాత ఎవరైనా సరే లైంగిక సంబంధాలు పెట్టుకుంటే అవి చట్టపరమైనవే. అంటే లైంగిక సంబంధం మీద వీళ్లకు ఎలాంటి నిబంధనలు లేవు. అయితే కొన్ని పరిమితులు మాత్రం ఉన్నాయి. అదేంటంటే ఇక్కడ వ్యభిచారం లీగల్గా బ్యాన్ చేయబడింది. కానీ కొంతవరకు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు. ఇకపోతే స్వలింగ సంపర్కం అంటే గే మ్యారేజ్ లాంటిది ఇంకా ఇక్కడ అనుమతి పొందలేదు. ఇదండి అతి చిన్న దేశమైన మినీ ఇండియా సూరినామ్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్లో రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.